Hey guys, welcome back. So finally, Hit 3, most awaited మూవీ ఫైనల్లీ చూసేసాను. సో హిట్ 3 నాకు చెప్పాలంటే చాలా బాగా నచ్చింది. సో మెయిన్ ఆస్పెక్ట్స్ మూవీ కంటే కూడా అసలు నాని హిట్ 3లో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎలా చేస్తాడో చూద్దామని నాకు చాలా ఎక్సైటింగ్ ఉండే మూవీకి వెళ్ళే వరకు. అండ్ ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ రోల్ నాని ప్లే చేసేది. ఇన్ని ఇయర్స్లో నానిని ఒక ఆర్క్లో చూసాము. ఈ అర్జున్ సర్కార్ లాంటి రోల్ ఎలా చేస్తాడా, సినిమా అంతా ఎలా క్యారీ చేస్తాడా చూడాలని మూవీ మీద కంటే నాని క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అది చూద్దామని నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో ఓవరాల్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నాని అయితే తీసేసాడు. ఇప్పుడు నానిని యానిమల్ లాంటి మూవీ స్పేస్లో నాని ఉంటే ఎలా చేస్తాడా చూడాలని అనిపిస్తుంది. ప్రాబ్లీ యానిమల్ పార్క్లో రణబీర్ కపూర్ వర్సెస్ అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టర్ తీసుకొస్తే బాగుంటుందేమో సరదాగా చూడడానికి, ఆ థాట్ వచ్చింది నాకు. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక పాయింట్ బాగా కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. విలన్ ఎవరో తెలిసిపోతుంది తొందరగానే అని అక్కడి నుంచి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని ఒక ట్రాక్లో లాగా తీసుకెళ్లారు. అండ్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా బాగుంది. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా తీశారు. ప్రతిసారి మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ పోకుండా ఎంగేజింగ్గా తీసుకుని వెళ్ళారు. అండ్ ఇంటర్వెల్లో ముందు వచ్చే సీన్స్ అయితే కొన్ని చాలా చాలా బాగుంటాయి. కొన్ని సిచ్యువేషన్స్ సీన్స్ చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ అయితే అసలు క్రేజీ యాక్షన్, క్రేజీ అంటే క్రేజీ యాక్షన్, అసలు ఫుల్ బ్లడ్ అండ్ యాక్షన్ అండ్ వాట్ నాట్. నాకు వైలెన్స్కి అంత అప్డేట్ లేదు, సో నాకు కొంచెం టూ మచ్ వైలెన్స్ అనిపించింది. ప్రాబబ్లీ మీలో ఎవరన్నా వైలెన్స్ ఎక్కువ తీసుకోగలిగితే మీకు చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, బట్ నాకు అంత అపటైట్ లేదు వైలెన్స్ కాబట్టి నాకు కొంచెం టూ మచ్ అనిపించింది. ఎగ్జాంపుల్ కొన్ని సీన్లు అయితే అసలు విక్రమ్ సినిమాలో ఆ పిల్లోడిని తీసుకోవడానికి వచ్చేటప్పుడు కమల్ హాసన్ జా మీద కొడితే టంగ్ ఊడి పడిపోవడం ఇదే టూ మచ్ అనుకుంటే, ఇది నోట్లో కత్తి పెట్టి రఫ్ అని ఇట్లా కొట్టంగానే ఓ మై గాడ్ అసలు క్రేజీ వైలెన్స్ అనిపించింది. ఫుల్ ఆన్ బ్లడ్. బట్ ఓవరాల్ ద మూవీ ఈజ్ రియలీ గుడ్. క్లైమాక్స్ ఈజ్ గుడ్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్. ఎలాంటి ఎలివేషన్ మ్యూజిక్ ఇస్తాడు, ఎలివేట్ చేయగలడా లేదా ఎలా ఉంటుందో అని అనుకున్నాను. ఎందుకంటే మిక్కీ జే మేయర్ అన్నీ ఒక సాఫ్ట్ అప్బీట్ లాగా ఉంటాయి ట్యూన్స్, బట్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. చాలా బాగా ఇచ్చాడు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కూడా. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ కూడా ఏదో హీరోయిన్ ఉందని కాదు, షీ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. యూజువల్లీ ఇలాంటి సినిమాల్లో వాళ్ళు ఊరికే క్యారెక్టర్ ఉన్నారని చెప్పి వచ్చి వెళ్ళిపోతుంటారు, బట్ అట్లా కాకుండా ఈజ్ ఎ రియలీ గుడ్ రోల్. ఓవరాల్ ఐ రియలీ లైక్ ద మూవీ. చాలా బాగా వచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, లొకేషన్ సూపర్ ఉన్నాయి, సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. సో దిస్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫిలిమ్స్ విచ్ యూ క్యాన్ go and watch in the theaters. In theater ke liye pakka chudochu. Wonderful movie. I really liked it. Hope you will also enjoy. That's it for Hit 3. Thank you guys. Bye bye.